ఉద్యమం చేసింది, నిరాహార దీక్ష చేసింది, ప్రభుత్వం ఒప్పుకున్నది, వాళ్ళందరికీ జాగలు పట్టాలు ఇండ్లు ఇచ్చింది. ఇంకేం కావాలి? ఇట్లా చెప్పుకుంటూ పోతే వారు చేసిన కోకొల్లలు ఉన్నాయి. ఎంతోమంది హాస్పిటల్ పోయి పరామర్శించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి డాక్టర్లకు చెప్పి నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. అసలు ఇవాళ నా అదృష్టం కవితమ్మ గారు పిలవడం, నేను వీడికి రావడం, పంచాంగ శ్రవణం చెప్పడం నా అదృష్టంలాగా భావిస్తున్నా. ఎందుకంటే అందరు కూడా పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకొని పెద్ద పెద్ద శిఖలు పెట్టుకొని బాగా చిన్నయ్య గారులను పిలుచుకుంటే బాగా వస్తుంది అనుకుంటారు. వాళ్ళకి వచ్చేది వాళ్ళు కూడా పండితులే వస్తుంది, కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, చిన్నయ్య గారు పెద్దయ్య గారు అనే తేడా లేకుండా అందరినీ గౌరవించాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరినీ సంప్రదించాలి, అందరి దగ్గర పోయి ఆశీస్సులు తీసుకోవాలి, మనం లాభం పొందాలి, ఎదుటోళ్ళని లాభం చేయాలనే గుణమే మన కవితక్క గారికి ఉన్నది. అటువంటి సద్గుణ సంపన్నురాలు మన కవితక్క. కావున కవిత గారు, మీకు ఈ సంవత్సరం నిండా నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో రాజ్యాధికారాలతో మీరు జయిస్తున్నారు. మీరు బ్రహ్మాండంగా ఉండండి. ఇంకా మీకు ఒక గొప్ప విషయం చెప్తా. మేష రాశికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం కరెక్ట్ ఎలక్షన్ టైం వరకు 5 గురువు వస్తాడు. మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇప్పటికన్నా 100 రెట్లు అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఇంతమందిలో మీరు ఒక గద్వాల దగ్గర ఒక ఏదో గెలిచి వచ్చిండ్రు మొత్తం. అటువంటిది రాష్ట్రంలో చాలా దిక్కు మీ ఇత్తనం వేయబోతున్నారు, నాటబోతున్నది, ఈ వృక్షం కాబోతున్నదని తెలియజేస్తున్నా. మీరు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని, ఈ పరాభవన సంవత్సరం మీకు దేవుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, దానికి తోడు బ్రాహ్మణ సేవ, ప్రజల సేవ, తల్లిదండ్రుల సేవ, అందరి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఎవరన్నా తిట్టినా వారికి అవి ఆశీస్సులుగానే పోతాయి తప్ప అవి ఎక్కడ కూడా నష్టం కావు. ఎవరన్నా తిడితే మీరు అన్న మంత్రాలు ఉన్నాయి, చాముండా సప్తమాతర. ముండా అంటే తిట్టు కాదు, అమ్మవారి పేరు పలుకుతున్నావు. చ ముండా సప్తమాతరా అంటే 7 మాతృకులతో సమానం అమ్మా నువ్వు అని చెప్తున్నావు. అందరూ ఏమంటే తిట్టు అనుకుంటారు. తిట్టు కాదమ్మా, మిమ్మల్ని 100 మంది తిడితే ఆ 100 మంది మీకు పూలహారమై ఆశీస్సులై మీకు సక్సెస్ అయ్యే విజయం కూడా రైతులని కోరుకుంటూ ఈ మా మాటకు విరామం చెప్తూ, మరి అందరు కూడా సర్వే జన సుఖినోభవంతు, గోబ్రాహ్మణేభ్య శుభమవత్తు, లోకా సమస్త సుఖినోభవంతో మరి కవితమ్మ గారిని ఆశీర్వచన మంత్రాలతోని మనం పరిపూర్ణం చేసుకుందాం. యో వైతాం బ్రహ్మణో వేదాం మృతేణ మృతాం పురీం తస్మై బ్రహ్మది బ్రహ్మ ఆయుష్కీర్తం ప్రయాంతదో బాతేన హైవేణం ప్రణయతి బ్రాహ్మణేషు ఉత్తరతి బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం ఉత్తరతి యావదేర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవేభ్యో దివే దివే నమస్కుర్యాన్ నాన్ శీలం కీర్తే